మత్తయి సువార్త 24:29. ఆ దినములు శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశము మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు అని ఇక్కడ రాస్తుంది. ప్రియులారా, మనం 7 ముద్రల గురించి విన్నాము. తర్వాత 7 బోరల గురించి కూడా మనం అందులో మొదట 3 బోరల గురించి మనం ధ్యానించుకున్నాం. ప్రియులారా, 4వ బోర దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలోని కనుక మనం వెళ్తే అక్కడ స్పష్టంగా ఆ మొదటి యొక్క శ్రమ అక్కడ ప్రారంభం అవుతుంది భూమి మీద. దానికి ముందు జరిగినవన్నీ కూడా అవి సూచన క్రియలుగా కనబడతా ఉంటాయి. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 12, 13 దయచేసి ఆఖరి 2 వచనాలు చూడండి ప్రియులారా. 4వ దూత బోర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో 3వ భాగము చీకటి కమ్మనట్లు, పగటిలో 3వ భాగము సూర్యుడు ప్రకాశించుకుంటున్నట్లు, రాత్రిలో 3వ భాగము చంద్రుడు నక్షత్రములు ప్రకాశించుకున్నట్లు వాటిలో 3వ భాగము కోటబడెను. మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బోరలు ఊదబోచున్న 3 దూతలు బోరల శబ్దమును బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వెండిని. చాలు ప్రియులారా, ఆ తర్వాత 9వ అధ్యాయంలోనికి కూడా మనం వెళ్దాం. ఇక్కడ 12, 13లో కూడా మనం చూస్తే 4వ దూత బోర ఊదినప్పుడు ఏం జరుగుతుందంటే సూర్య చంద్ర నక్షత్రములలో 3వ భాగము చీకటి కమ్మునట్లు అని అక్కడ రాయబడి ఉంది ప్రియులారా. అంటే ఈ బోరలు ఊదినప్పుడు అంతా కూడా 3వ భాగం మనం ఆ 2వ బోర ఊదినప్పుడు మొదటి బోర ఊదినప్పుడు ఇవన్నీ కూడా చూస్తే అక్కడ కూడా ఆ 3వ బోర ఊదినప్పుడు కూడా ఏమండి పెద్ద నక్షత్రం వచ్చి ఏమవుతుంది, సముద్ర నదులలో పడుతుంది. పడినప్పుడు అందులో ఒక చేదు ఏర్పడి 3వ భాగం అంతా కూడా ఏమైపోద్ది అక్కడ ఏమండి ఆ యొక్క అందులో ఉన్నటువంటి జలరాశులన్నీ కూడా చనిపోతాయి. అది తాగిన మనుషులు కూడా కొంతమంది ఏమైపోతారు, చనిపోతారు. అలాగే 4వ బోర ఊదినప్పుడు ఏమవుతుందంటే 2 ప్రక్రియలు జరుగుతాయి ప్రియులారా. అది మొదటిది ఏంటంటే సూర్యుడు చంద్రుడు నక్షత్రములు వీటిలో 3వ భాగం ఏమైపోద్ది, చీకటి కమ్మిది. ఏవండి తర్వాత ఇప్పుడు పగలు ఏదైతే మనకి కనబడుతుందో, ఇప్పుడు మనకి పగలు ఉంది కదా, అది కూడా స్పష్టంగా అక్కడ రాస్తుంది. అందులో 3వ భాగం మనకి చీకటి కమ్ముతుంది. అంటే ఇప్పుడు 4 భాగాలు ఇక్కడ ఉంటే ఇందులో ఒక భాగం ఏమైపోద్ది, అంతా కూడా చీకటి కమ్మేస్తుంది, అంత అంటే రాత్రిగా మారిపోద్ది ప్రియులారా. అలాగే చంద్రుడు కూడా చంద్రుడు ప్రకాశింపకుండానట్లు అని రాస్తుంది. రాత్రిలో 3వ భాగము చంద్రుడు నక్షత్రములు ప్రకాశించకుండానట్లు వాటిలో 3వ భాగము కోటపడను. రాత్రి చంద్రుడు నక్షత్రాలు ప్రకాశించకపోతే మనకి అంత దానివల్ల వచ్చే లాభాలు నష్టాలు ఏమి లేవు. కానీ చంద్రుడు ప్రకాశించలేదు అనుకోండి, అప్పుడు ఇంకా కటిక చీకట్లో మనం ఉంటాం కదా. చంద్రుడు పూర్తిగా రాలేదనుకోండి, ఆ రోజున ఏమని పిలుస్తాం, ఏమండి అమావాస్య అని పిలుస్తాం. చంద్రుడు సంపూర్ణంగా వచ్చాడు అనుకోండి, ఆ రోజున ఏమని పిలుస్తాం. అట్లా మనవారు ఒక విధానాన్ని పెట్టారు పిల్లల. కాబట్టి అమావాస్య నాడు అనే మాట బైబిల్లో కూడా ఒక చోట ఏమైనా ఉంది, రాయబడి ఉంది. కాబట్టి దాన్ని ఆచారంగా మనం దాన్ని ఏదో ఒక ఆ రోజుని మనం అలా తీసుకోలే కానీ దాన్ని ఆచార పద్ధతులు మనం ఏం చేయకూడదు, దాన్ని క్యాలిక్యులేట్ చేయకూడదు. అలాగే 2వదిగా మరియు నేను చూడగా ఏవండి ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు ఏవండి బోరలో ఓదబోచున్న 3 దూతలు బోరల శబ్దమును బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని ప్రియులారా. ఆ తర్వాత ఓదబోయేటువంటి 3 బోరల గురించి తెలిసినటువంటి పక్షిరాజు అంటే ఏంటి, ఏది ప్రియులారా, ఏవండి గ్రద్ద.
ఆ పక్షిరాజు ఆకాశ మధ్యంలోనికి వచ్చి అయ్యో అయ్యో అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని అని అక్కడ రాసున్న ప్రియులారా. అనౌన్స్మెంట్ అక్కడ అందరికీ కూడా గొప్ప స్వరంతో. దానికి పాపం ఆ టైంలో పక్షులకి ఆ సృష్టి ధర్మం ప్రకారం దానికి అన్నీ తెలిసినేమో కానీ అప్పుడు మధ్యాకాశంలోనికి వచ్చి అయ్యో 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 అని ఆ యొక్క పక్షిరాజు కేకలు వేస్తూ ఉంటుంది ప్రియులారా. ఇప్పుడు 9వ అధ్యాయంలోని గనక మనం వెళ్తే ఇక్కడ ఏమండి 4వ దూత బోర ఊదినప్పుడు సూర్యుడు చంద్రుడు నక్షత్రాల్లో ఉన్నటువంటి 3వ భాగం అంతా కూడా ఏమవుతుంది, చీకటి కమ్మేస్తుంది. తర్వాత పక్షిరాజు ఏంటిది మధ్యాకాశంలోనికి వచ్చి ఏవండి అయ్యో అయ్యో ఇంకా 3 బోరలు ఊదడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ యొక్క బోరలను బట్టి భూలోకంలో కలిగే శ్రమను బట్టి అది యోచన చేసుకుని అయ్యో 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 అని 3 సార్లు అక్కడ పలకటం మనం చూస్తాం ప్రియులారా. కాబట్టి 9వ అధ్యాయంలోని గనక మనం వెళ్తే 1 నుంచి 7 వచనాలు దయచేసి చదువుదాం. 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన యొక్క నక్షత్రమును చూచితిని. అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. అతడు అగాధము తెరువగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను. ఆ అగాధములోనికి ఏవండి పొగ చేత సూర్యునిని ఏవండి వాయుమండములను చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలమియ్యబడెను. మరియు నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైన ఉన్న గడ్డికైనను ఏ మొక్కకైనను మరి ఏ వృక్షముకైనను హాని కలుగజేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. మరియు వారిని చంపుటకు అధికారము ఇవ్వబడలేదు కానీ ఏవండి 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇవ్వబడెను. వాటి వలన కలుగు బాధ ఏవండి తేలు మనుషుని కుట్టినప్పుడు బాధ వలె ఉండను. ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుదురు గాని అది వారికి దొరకదు. చావులనని ఆశపడుదురు గాని మరణము వారి యొద్ద నుండి పారిపోవును. దూత అగాధములోనికి వచ్చి ఆ తాళం తెరిచినప్పుడు ప్రియులారా అందులో నుంచి ఒక పొగ వస్తుంది. ఏమండి కొలిమిలో నుంచి ఒక పొగ వచ్చినట్లుగా వస్తుంది అని అక్కడ రాస్తుంది. ఆ పొగలో నుండి తర్వాత ఆ పొగ వెనకాల నుంచి ఏమొస్తాయి, మిడతలు భూమి మీదకి వచ్చాను. భూమిలో ఉండు తేళ్లకు బలం ఉన్నట్టు వాటికి కూడా బలం ఇవ్వబడెను అని అక్కడ రాస్తుంది ప్రియులారా. తర్వాత ఎవరెవరికి అక్కడ హాని జరగదంటే నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప అని రాస్తుంది. సరే భూమికి కలిగే నష్టం వల్ల మనకు వచ్చే నష్టం లేదనుకోండి ఆ టైంలో, కానీ ప్రియులారా ఇక్కడ దేవుని ముద్ర లేని మనుషులకి అని రాస్తుంది. పోయిన వారం మనం ఏం ధ్యానించుకున్నాం ప్రియులారా, ఏవండి దేవుని ముద్ర వేయబడినటువంటి మనుషులు ఉంటారు. పోయిన ఆ వారం మనం 7వ అధ్యాయంలోని కనుక మనం వెళ్తే అక్కడ చాలా స్పష్టంగా రాస్తుంది ఎవరికి ఉంటుంది, ఎంతమందికి ఉంటుంది, ఏవండి ఎంతమందికి ఉంటాయి ప్రియులారా నొసళ్ళ మీద చెప్పండి. 144,000 మందికి తప్ప ఏవండి మిగతా వారందరికీ కూడా ఏముంటది, ప్రతి ఒక్క వారికి మాత్రమే ముద్ర ఉంటుంది, దేవుని ముద్ర. అది కూడా వారెవరు అంటే ఇశ్రాయేలు జనాంగం అబ్రహాము సంతానమే తప్ప మిగతా ఎవరికి కూడా ముద్ర అనేది ఉండదు ప్రియులారా. కాబట్టి 5వ దూత బోర ఊదినప్పుడు ఈ యొక్క ప్రక్రియ జరుగుతుంది, ఇంకా అవలేదు ఉంది. కాబట్టి 5వ దూత బోర ఊదినప్పుడు ఒక దూతకి తాళపు చెవి ఇవ్వబడింది. ఆ దూత ఆకాశము నుండి వచ్చి ఏవండి అక్కడ ఏమని రాయబడి ఉందంటే అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇవ్వబడెను. అతడు అగాధమును తెరువగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను అని రాస్తుంది ప్రియులారా. చూడండి అగాధము యొక్క తాళపు చెవి ఆ యొక్క దూతకి ఇవ్వబడింది. బైబిల్లో కూడా ఒక అతనికి తాళపు చెవి ఇచ్చారు. ఎవరతను ప్రియులారా, పేతురు. పేతురికి దేవుడు పేతురుని ప్రశ్న అడిగినప్పుడు ఆ ప్రశ్న చెప్పిన తర్వాత
పేతురు, పరలోకపు తాళపు చెవిని నేను నీకేం చేస్తా ఉన్నాను, ఇస్తున్నాను. ఏవండి, ఎవరైతే బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని వలె పోలి ఉంటాడో, ఏవండి, వారందరూ కూడా దేవుని సన్నిధిలో చేర్చబడినప్పుడు అక్కడ పేతురు గారు ఉండి మనకి లోపల ఎంట్రన్స్ ఇచ్చేది ఎవరు ప్రియులారో చెప్పండి? పేతురు గారు. ఒక సీఎం ఇంట్లోనికి వెళ్ళాలనుకోండి, లేదా గవర్నర్ దగ్గరికి వెళ్ళాలనుకోండి, గేట్ దగ్గర సెక్యూరిటీ గార్డ్ ఉంటారు, అవునా కదా? వారు సిఆర్పిఎఫ్ వాళ్ళు, మరి ఇంకెవరు సంథింగ్ ఎవరు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన వారు ఉంటారు. అక్కడికి వచ్చినప్పుడు వారు అపాయింట్మెంట్ ఉందా లేదా చూసి, ఏవండి, రాష్ట్ర సీఎం అయినా సరే గవర్నర్ని కలవాలనుకోండి, ఏం చేయాలి? అక్కడ ఆ పలానా టైము, పలానా డేటు అపాయింట్మెంట్ తీసుకుని గవర్నర్ ఏం చేయాలి? కలవాలి ప్రియులారా. కాబట్టి అలాగే మనం కూడా పరలోకంలో చేర్చబడడానికి మన హృదయాంతరంగంలో మొదట వాస్తవానికి మనం బ్రతిమలాడితే లోపలికి వదిలేస్తారు. కానీ ఎవరైతే మోర మనసు లేక హృదయంలో చీకటి అంధకారంలోనే ఉన్నారనుకోండి, వారంతట వారు ఏం చేస్తారు? అక్కడి నుంచి ఏవండి పారిపోతారు ప్రియులారా. కాబట్టి పేతురికి పరలోకపు తాళపు చెవిని ఇస్తే, 5వ దూత బోర ఊదినప్పుడు ఇక్కడ ఒక దూతకి ఏవండి అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇవ్వబడింది ప్రియులారా. వచ్చినప్పుడు ఆ యొక్క తాళాన్ని తెరిచినప్పుడు కొలిమిలో నుంచి ఒక పొగ, ఒక అగ్ని లేచి పైకి భూమి మీదకి అలా వస్తూ ఉంది. అలా వస్తూ ఉన్నప్పుడు ఆ పొగల్లో నుంచి కొన్ని మిడతలు కూడా పైకి వచ్చినాయి. వచ్చి దేవుని ముద్ర లేని మనుషులు, తర్వాత ఈ సృష్టికి కనీసం ఒక గడ్డికి కూడా, పచ్చగడ్డికి కూడా ఏం చేయకూడదు, హాని చేయకూడదు. వాటికి ఇచ్చినటువంటి అధికారం కేవలం 5 నెలల వరకు మనుషుల్ని మాత్రం బాధించాలని మాత్రమే వాటికి అధికారం ఇవ్వబడింది. కాబట్టి ఆ కింద వచనాల్లో గనక మనం చూస్తే ఆ యొక్క మిడత ఎలా ఉంటుంది, ఆ విధానం, దాని రూపం ఎలా ఉంటుంది, దాని సైజ్ ఎంత ఉంటుంది అనేది విషయాలు అక్కడ రాసున్నాయి. కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. తర్వాత మనం 11వ వచనంలోని కనుక మనం వస్తే అక్కడ ఏమని రాయబడిందో చూడండి ప్రియులారా. ఏవండి, పాతాళపు దూత వాటి పైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబ్దోని అని పేరు, గ్రీసు దేశపు భాషలో వాని పేరు అపోల్లోయేను అని ప్రియులారా. మొదటి శ్రమ గతించను, ఇదిగో మరి 2వ శ్రమలు ఇటు తర్వాత వచ్చును అని అక్కడ రాసున్న ప్రియులారా. అంటే ఆ తేలు కుట్టినప్పుడు ఎలాంటి పోటు, ఎలాంటి బాధ ఉంటుందో, ఈ యొక్క మిడతలు కుట్టినప్పుడు కూడా వాస్తవానికి అక్కడ మిడత అని రాసుంది. కానీ మనకు తెలిసిన మిడత వేరు, ఇక్కడ మిడత వేరు. దాని సైజు కానీ, దాని ముఖం కానీ, దాని కాళ్ళు కానీ, ఏవండి, దాని రూపం కానీ అన్నీ కూడా చాలా వ్యత్యాసంగా ఉంటాయి. ఇక్కడ మీరు చదివితే ప్రియులారా, ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా స్పష్టంగా 9వ అధ్యాయం అంతా కూడా, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం అంతా కూడా ఒకసారి మీరు చదవండి, చాలా క్లియర్గా 2 సార్లు 3 సార్లు మీరు చదవండి. చదివినప్పుడు మీకు చాలా స్పష్టంగా అర్థమవుతాయి ప్రియులారా. అది కుట్టినప్పుడు ఎలాంటి బాధ, ఎలాంటి వేదన కలుగుతుందో. ఎవరి దగ్గర అయితే దేవుని ముద్ర లేదో, ఎవరైతే మారు మనసు పొందలేదో ప్రియులారా, ఎవరైతే విడవబడిన వారు ఉంటారో, ఎవరైతే ఈ లోకాన్ని క్షయతని ధరించుకున్న వారు ఉంటారో, వారందరూ కూడా ఏవండి ఆ తేలు యొక్క బాధని అనుభవించక తప్పదు ప్రియులారా. 5 నెలల వరకు దాని సమయం ఇవ్వబడుతుంది. 5 నెలల పాటు అది కుడితే 5 నెలల పాటు మనిషిలో వేదన, పోటు, బాధ కలుగుతానే ఉంటుంది ప్రియులారా. ఆ సమయంలో వారు మరణాన్ని వెతుకుతారు, కానీ ఏమవుతుంది, వారికి మరణము దొరకదు. చావు వెతుకుతారు, కానీ మరణం వారి నుంచి ఏమైపోద్ది, దూరంగా వెళ్ళిపోద్ది ప్రియులారా. యేసుప్రభువు వచ్చినప్పుడు కూడా కొండల సందున దాక్కునేవారు కొంతమంది ఉంటారు, కానీ ఆ బండలు ఏమైపోతాయి, కొండలు ఏమైపోతాయి, పారిపోతాయి ప్రియులారా. దేవుని యొక్క శ్రమ, ఆ యొక్క 7 ఏండ్ల శ్రమలో ఏవండి 5వ బోర విప్పినప్పుడు, అగాధం యొక్క ఏవండి తలుపు తెరిచినప్పుడు, అందులో నుంచి ఏవండి మిడతలు పైకొచ్చినప్పుడు, ఆ యొక్క వేదన, మనిషి యొక్క వేదన, మనిషి పడేటువంటి వేదన అంతా ఇంత కాదు ప్రియులారా. నరకానికి పిక్నిక్ అని ఒక పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకంలో చాలా స్పష్టంగా కొన్ని ఆ మాటలో రాసుండే ఏంటో తెలుసా. అక్కడ 5 అనుకుంటా వారి సాక్ష్యాన్ని అక్కడ తెలియజేస్తారు. ఆ సాక్ష్యాన్ని తెలియజేసినప్పుడు 5 సాక్ష్యాలని వారు తెలియజేస్తారు. వారు ఏమేమి చూశారో, నరకంలో కూడా కొన్ని రకాలైనటువంటి పురుగులు, కొన్ని రకాలైనటువంటి ఆ యొక్క ఈ మిడతలు లాంటివి, తేళ్ళు లాంటివి, ఇవన్నీ కూడా ఉంటాయి ప్రియులారా. ఉన్నప్పుడు మనిషిని ఈ భూమి మీదే కాదు,
వారు నరకంలోకి వెళ్ళిన తర్వాత కూడా ఆ యొక్క శ్రమని వారు అనుభవిస్తారు. కొంతమందికి ఏవండి కేటగిరీ వైజ్లో వారికి శ్రమలు అనుభవించబడతాయి ప్రియులారా. ఏవండి బాగా గోడలకి ఏలాడదీసేవారు నరకం యొక్క ప్రాకారాలకి ఆవేదనే చాలా భయంకరంగా ఉంటుందని అక్కడ రాస్తుంది. తర్వాత కొంతమంది ఈ యొక్క చిన్న వంతెన లాంటిది ఒకటి ఉంటుందండి, చిన్న ర్యాంప్. ఉదాహరణకి ఆ గోడ నుంచి ఈ గోడ ఒక 25 అడుగులు, అక్కడి నుంచి ఇక్కడికి ఒక ర్యాంప్ ఉంటుంది. ఆ ర్యాంప్ అంతా కూడా ఎర్రగా అంతా నిప్పే, అదంతా కూడా ఒక ఐరన్. ఒక ఉదాహరణకి ఐరన్ బాగా కాల్చామనుకోండి, దాని మీద మనం నడవగలమా ప్రియులారా? కాలిన స్పూన్నే అన్నం వండిన దాకనే మనం పట్టుకోలేము. అలాంటిది వీరికి వేసే శిక్ష ఏంటో తెలుసా ప్రియులారా? అక్కడి నుంచి ఇక్కడికి నడవాలి, ఇక్కడి నుంచి అక్కడికి నడవాలి, అంతే. యుగ యుగాలు, నో ఎండ్, దానికి అంతం అనేదే లేదు ప్రియులారా. మళ్ళీ ఒకవేళ తప్పించుకొని పారిపోతాడేమోనని ఆడికి ఒక సపరేట్ దూత ఉంటుంది అక్కడ. ఏ దూత? పరలోకంలో ఉండే దూతలు కాదు, ఏవండి నరకంలో ఉండేటువంటి దూతలు ప్రియులారా. హేలోవెన్స్ అంటారు కొన్ని సందర్భాలు, అక్కడ వాళ్ళు ప్రస్తావన చేశారు. తర్వాత ఈ పురుగులు కొంతమంది యొక్క శ్రమలు ఎలా ఉంటాయంటే, పురుగులు ఏవండి ఇట్లా వారి యొక్క ఈ నాసిక రంధ్రాల్లోనికి వెళ్ళిపోయి ఏవండి కళ్ళు చూస్తూనే ఉంటారు, ఈ కళ్ళల్లో నుంచి బయటకు వస్తూ ఉంటాయి ప్రియులారా. ఎంత వేదన ఏవండి. కొన్ని నోట్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి, నోట్లోకి వెళ్ళిపోయి మళ్ళా ఈ పైనుంచి ఈ ముక్కులో నుంచి ఈ యొక్క కళ్ళల్లో నుంచి అవి ఏవండి బయటకు వస్తాయి ప్రియులారా. ఎంత వేదన. అలాగే నరకంలో కూడా ఒక విఐపి సెక్షన్ ఉంటుంది, ఒక రూమ్లో ఒకరిని పెడతారు ప్రియులారా. వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పుడు మన శరీరం ఉంటుంది, మన యొక్క బాడీలో నుంచి ఈ యొక్క అస్థపంజరం స్కెల్టన్ ఉంటుంది కదా, ఈ శరీరం అంతా కూడా మైనం వలె పైనుంచి ఒక కొవ్వొత్తు ఆ మంటకి అది ఎలా కరిగిపోతుందో కిందకి వచ్చేస్తుందో ఆ వేడికి, అలాగే ఈ యొక్క పైన ఉన్న ఈ స్కెలిటన్ మీద ఉన్నటువంటి ఈ శరీరం కూడా అలా స్లోగా కరిగిపోయి కింద భూమి మీద పడిపోతుంది. మరలా ఏమవుతుందో తెలుసా? మరలా భూమి మీద నుంచి స్లోగా అతకబడుతుంది. మరలా ఏమవుతుందో తెలుసా? మరలా కరిగిపోదు. ఇక అంతే, రిపీట్ ప్రియులారా. యుగ యుగాలు ఇట్ విల్ బి రిపీటెడ్ ప్రియులారా. వారి యొక్క శ్రమలో అలా రిపీటెడ్ అవుతూ ఉంటాయి. అలాగే కొన్ని ఏవండి కలిసి కొంతమంది ఉంటారు, కలిసి పాపాలు చేస్తూ ఉంటారు, కలిసి ఏవండి తాగుతూ ఉంటారు, కలిసి డ్రగ్స్ చేస్తూ ఉంటారు, కలిసి చేస్తూ ఉంటారు. అలాంటి వారందరిని ఏం చేస్తారంటే, ఈ మందిరం ఇంత స్పేస్లో చిన్న కాలువలాగా ఒక ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కాలువ ఉంది కదా, అట్లాంటి ఒక కాలువలో వీరందరినీ కూడా పాండ్ అంటే దాని తెలుగులో ఏమంటారు, అది చిన్న చెరువు లాంటిది, అందులో వీరందరినీ కూడా వేసి ఆ చుట్టూ కూడా దురాత్మలు ఉంటాయి. అవి పట్టుకుంటాయి కదా, వాటికి బరిసెలు ఉంటాయి ప్రియులారా. వాటిని పట్టుకొని బెదిరిస్తూ ఉంటాయి. ఆ బాధని తట్టుకోలేక వారు మునిగి తేలి అదంతా కూడా ఏంటిది? నీళ్లు కాదు, అగ్ని, ఇట్స్ లావా. అదంతా కూడా అగ్ని ద్రవం ప్రియులారా. అదంతా కూడా ఎంత భయంకరం ప్రియులారా. ఇంకా ఆ బుక్ చదివితే ఇంకెన్నో విషయాలు అందులో రాసి ఉంటాయి ప్రియులారా. ఎంత భయంకరమైనటువంటి శ్రమలు ఏవండి. 5వ దూత బూర ఊదినప్పుడు అగాధములో నుంచి మిడతలు ఏవైతే ఉన్నాయో, మనుషుల్ని బాధించేటువంటి మిడతలు ఏవైతే ఉన్నాయో, అవి పైకి వచ్చి దేవుని ముద్ర లేనిటువంటి ఏవో మనుషులందరినీ కూడా అక్కడ ఏం చేస్తూ ఉంటాయి? కుట్టి వారిని బాధపరుస్తూ ఉంటాయి ప్రియులారా. ఎంత భయంకరం ప్రియులారా. వాటంతటికే పైన ఒక అధికారి ఉన్నాడు. 11వ వచనంలో కనుక మనం వెళ్తే ఏవండి పాతాళపు దూత వాటి పైకి ఏం చేస్తా ఉన్నాడు? రాజుగా ఉన్నాడు ప్రియులారా. వాడి పేరు అబ్దోని అని హెబ్రీ భాషలో, తర్వాత ఏవండి గ్రీసు భాషలో ఏవండి అపోల్లోయేను అని ఆ దూతకి పేరు ప్రియులారా. పడద్రోయబడిన దూతలు ఏవండి. ఉదయకాల సమయంలో మీ హృదయ స్థితులు, మీ జీవితాలు ఎలా ఉన్నాయి ప్రియులారా? మనం గనక విడవబడిన వారం అయితే తప్పకుండా ఆ యొక్క పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కూడా దేవుని ముద్ర లేని వారందరూ కూడా, ఇశ్రాయేలు జనాంగం తప్ప ప్రతి ఒక్కరూ కూడా బాధని అనుభవించక తప్పదు. తర్వాత 13వ వచనంలోని గనక వెళ్ళండి. ఏవండి 6వ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ములో నుండి యొక్క స్వరము ఎఫ్రాటీసు అని మహానది వద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టమని బోర పట్టుకొని ఉన్న 6వ దూతతో చెప్పుట వింటిని. మనుషులలో 3వ భాగము సంహరింపవలనని అదే సంవత్సరములో, అదే నెలలో, అదే దినములలో, అదే గంటకు సిద్ధపడి ఉన్న ఆ 4 దూతలు వదిలిపెట్టబడిరి. ఏవండి గుర్రపు రౌతులు సైన్యముల లెక్క
20 కోట్లు. వారి లెక్క ఎంత అని నేను వింటిని. మరియు నాకు కలిగిన దర్శనమందు ఇలాగ చూచితిని, ఆ గుర్రములకు వాటి మీద కూర్చుని ఉన్న వానికి నిప్పు వలె ఎర్రపు వర్ణపు నీలవర్ణపు గంధవర్ణములు మైమరుపులు ఉండెను. ఆ గుర్రములు తలలు సింహపు తలలు వంటివి. వాటి నోళ్లలో నుండి అగ్ని ధూమ గంధకములు బయలువెడలుచుండెను. ఆ 3 దెబ్బల చేత అనగా వీటి నోళ్ల నుండి బయలువెడలుచున్న అగ్ని ధూమ గంధకముల చేత మనుషులలో 3వ భాగము చంపబడెను. ఆ గుర్రములు బలము వాటి నోళ్ల యందును వాటి తోకల యందును ఉన్నది. ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి తలలు కలిగినవైనందున వాటి చేత అవి హాని చేయొచ్చు. ఆ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడును, వినను, నడువను శక్తి లేనివై బంగారపు, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజించకుండా విడిచిపెట్టినట్లు మారు మనసు పొందలేదు. మరియు తాము చేయుచున్న నరహత్యలను, మాయామంత్రములను, జోరత్వములను చేయకుండానట్లు వారు మారు మనసు పొందిన వారు కాదు. ప్రియులారా, అంటే ఇక్కడ స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే 3వ భాగం ఏమైపోతారంటే ఈ యొక్క ఎఫ్రాటీసు నది ఉంటుంది. అది ఎక్కడి నుంచి ఉంటుంది? సిరియా దేశం నుంచి ఇరాన్ ఆ యొక్క బోర్డర్ నుంచి ఇటు సిరియా బోర్డర్ వరకు ఉంటుంది. ప్రియులారా, దాని లోతు చాలా ఉంటుంది. ఎఫ్రాటీస్ నది లోతు. ప్రియులారా, ఎఫ్రాటీస్ నది గురించి బైబిల్లో కొన్ని చోట్ల ప్రస్తావించబడింది. ఎఫ్రాటీస్ నదిలో నుంచి ఈ 4 దూతలు కూడా వచ్చి వారిని విడుదల చేస్తారు. విడుదల చేసినప్పుడు ఎంతమంది వస్తారు ప్రియులారా? వారి లెక్క 20 కోట్ల మంది. ప్రియులారా, ఈ ఎఫ్రాటీస్ నదిలో ఈ గుర్రాలు వేసుకుని వాటిపైన ఒక మనిషి ఉంటాడు, మరి దూత ఉంటాడు, ఎవరుంటూ ఉంటారు. అందులో నుంచి 20 కోట్ల ఈ గుర్రాలు కానీ వాటి మీద ఉన్నటువంటి మనుషులు కానీ అందరూ కూడా వస్తారు. ప్రియులారా, వారు భూమి అంతటా కూడా వెళ్ళి మనుషులలో 3వ భాగాన్ని ఏం చేస్తారు? వారు సంహరిస్తారు. కానీ ఎవరిని విడిచిపెడతారో తెలుసా ప్రియులారా? ఆఖరి 2 వచనాల్లోని గనక మనం వస్తే అక్కడ ఏమని రాయబడి ఉందో చూడండి ప్రియులారా. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు అని అక్కడ రాస్తుంది. ఎందుకంటే వారు మహాశ్రమల్లోనికి వారు అడుగు పెట్టాలి. మీకు విషయం తెలుసా ప్రియులారా? మహాశ్రమల్లోకి అడుగు పెట్టేవారు ఎవరని ఇక్కడ చాలా స్పష్టంగా రాస్తుంది. వారు ఎవరంటే చూడండి, అక్కడ ఏమని రాస్తుందో ప్రియులారా. చావక మిగిలిన జనులు దయ్యములను చూడనో, విననో, నడవనో శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన తమ హస్త కృతములైన విగ్రహములను పూజించకుండా విడిచిపెట్టునట్లు మారు మనస్సు పొందలేదు అని అక్కడ రాస్తుంది. 1. 2ది, మరియు తాము చేయుచున్న నరహత్యలను, మాయామంత్రములను, చోరత్వములను చేయకూడనట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. ప్రియులారా, వీరేం చేస్తారు? మహాశ్రమల్లోనికి వారు అడుగు పెడతారు. వీరు బాధించబడినా సరే, ఆ యొక్క అగ్ని గంధకాల నుంచి వీరు బాధించబడినా సరే వారికి మరణం రాదు. ఎందుకని? ఇక్కడ రాయబడిన విధానాన్ని చూస్తే దేవుడంటే ఎరగని వారు కాదు ప్రియులారా. వీళ్ళందరూ కూడా ఎరిగిన వారే, కానీ మారు మనసు పొందనటువంటి మనుషులుగా వీరు మనకి కనబడుతూ ఉన్నారు. 1 విగ్రహారాధన. బంగారముతో, కర్రతో, వెండితో, ఈ యొక్క చేతితో తయారు చేసినటువంటి విగ్రహాలు ఏదైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టకుండా మారు మనసు పొందని వారుగా ఇక్కడ రాయబడి ఉంది. 2వదిగా ఈ యొక్క లోకంలో పాపంలో బ్రతికే వారు ఎవరైతే ఉంటారో నరహత్యలు కానివ్వండి, మాయామంత్రులు కానివ్వండి, చోరత్వములను అంటే జారత్వమును, చోరత్వము అంటే దొంగలు ప్రియులారా, వారు చేయకుండానట్లు వారు మారు మనసు పొందిన వారు కారు అని ఇక్కడ రాస్తుంది. ఎంత భయంకరం అండి! ఉదయకాల సమయంలో మీలో ఎంతమంది మారు మనసు పొందిన అనుభవంలో ఉన్నారు ప్రియులారా? సంఘంలో ఇంకా చాలా మంది మారు మనసు పొందలేదు. నువ్వు గనక విడిచిపెట్టబడితే, దేవుని రాకడ గనక వస్తే, మనం గనక విడిచిపెట్టబడితే, ఈ లోకంలోనే గనక ఉంటే
మొదట 5 నెలల పాటు ఆ యొక్క మిడతల నుంచి బాధ అనుభవిస్తారు. రెండవదిగా ఈ యొక్క అగ్నిలోని ఈ యొక్క ఎఫ్రాటీస్ నదిలో నుంచి వచ్చినటువంటి గుర్రాలు, వాటి తోకలు ఎలా ఉంటాయి? ఇక్కడ గుర్రాల తోకలు ఎలా ఉంటాయి? ఇక్కడ గిరం తోక ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ అంతా చుట్టే ఉంటుంది కదా ఇక్కడ, ఏమండి? కానీ అక్కడ ఈ యొక్క రాబడిన గుర్రాలకి ఏముంటుంది? వెనకమాల ఏముంటాయి ప్రియులారా? పాములు ఉంటాయి ప్రియులారా. తర్వాత వాటి యొక్క నోళ్లలో నుంచి ఏమొస్తుంది? అగ్ని గంధకం వస్తుంది. వాటి వల్ల ఎంతోమంది 3వ భాగం మరణిస్తారు. కానీ మారు మనసు పొందని వారు ఎవరైతే ఉంటారో, విగ్రహారాధన విడిచిపెట్టని వారు ఎవరైతే ఉంటారో ప్రియులారా, ఏవండి, విగ్రహారాధన బహుభయంకరమైనది ప్రియులారా. ఇక్కడ ఏమని రాయబడి ఉంది? చూడవు, వినవు, నడవు అని రాస్తుంది. అలాగే హస్తకృత్యములు అంటే చేతితో తయారు చేయబడిన కృత్యములు. ఏవండి, మనలాంటి మనిషే కదా వాటిని తయారు చేసింది. వాటిని కనుక కొలిస్తే మన విలువని మనం తగ్గించుకున్నామా పెంచుకున్నామా చెప్పండి ప్రియులారా? వి డిగ్రీస్ అవర్ ఓన్ వాల్యూ ప్రియులారా. ఏవండి, మన విలువని మనమే ఏం చేసుకున్నాం? తగ్గించుకున్న వారుగా అయిపోతాం. కాబట్టి విగ్రహారాధన బహుభయంకరమైనది. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఏమని రాయబడి ఉంది ప్రియులారా? ఏవండి, దేవుడు ఆత్మస్వరూపి గనక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. బైబిల్ స్పష్టంగా ఉంది కదా. ఏవండి, విగ్రహాల దగ్గరికి వెళ్ళి నువ్వు యేసుప్రభువారి కాళ్ళ మీద, విగ్రహం కాళ్ళ మీద పడి నువ్వు అక్కడ ఏడ్చినా సరే దానివల్ల నీకు ఎలాంటి ప్రయోజనము లేదు ప్రియులారా. దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనం పశ్చాత్తాపడాలి. విగ్రహాల ప్రభావాలు మనుషుల్ని వెంటాడుతూ ఉంటాయి. పితరులు చేసినటువంటి విగ్రహాలు, వారు వెళ్ళి వచ్చినటువంటి ఆ యాత్రలు కానివ్వండి, అవన్నీ కూడా మనుషుల్ని పట్టి ఏం చేస్తూ ఉంటాయి అంటే వాటిని బాధిస్తూ ఉంటాయి ప్రియులారా. ప్రకటన 2వ అధ్యాయం 18వ వచనం నుంచి దయచేసి ప్రతి ఒక్కరు కూడా చూడండి. తుయతైరాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము: అగ్ని జ్వాల వంటి కనులను, అపరంజిపోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా, మీ క్రియలు, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యలు, నీ సహవాసమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, ఏమండి, తన ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబేలు స్త్రీ నీ ఉండనిచ్చుచున్నావు. జారాత్వము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వమును విడిచిపెట్ట మారు మనసు పొందనొల్లదు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారికి బహుశ్రమల పాలు చేతును అని ఇక్కడ రాసిన ప్రేల ఒక హెచ్చరిక. ఇక్కడ ఏవని రాయబడి ఉందో చూడండి. ఇందాక కూడా మనం చూసినటువంటి విధానంలో అదే రాయబడం. ఇక్కడ ఏవని రాయబడి ఉందంటే చాలా స్పష్టంగా, ఏవండి, తుయతైరా సంఘానికి దూత ఎలాగూ రాయము అని చెప్పినప్పుడు దేవుడు ఇస్తా ఉన్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి, నీ క్రియలు బాగానే ఉన్నాయి, నీ ప్రేమ బాగానే ఉంది, నీ విశ్వాసం బాగానే ఉంది, నీ పరిచర్య బాగానే ఉంది, నీ సహవాసం అంతా నేను ఎరుగుదును. చూడండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ ఇన్ ద చర్చ్. సంఘంలో నీ ప్రక్రియ అంతా కూడా బాగానే ఉంది. కానీ నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని నేను ఎరుగుదును. అంటే మారు మనసు పొందినప్పుడు, చర్చిలోకి వచ్చినప్పుడు, మారినప్పుడు క్రియల కన్నా రోజు రోజుకి కూడా క్రియలు బాగానే మెరుగ్గానే వెళ్తా ఉన్నాయి. అయినను అని ఇక్కడ ఒక మాట రాస్తున్న ప్రియులారా. ఈవెందో అక్కడ ఏమని రాయబడి ఉందో చూడండి. అయినను నీ మీద తప్పు ఒకటే మోపవలసి ఉన్నది. అదేంటో తెలుసా? యెజబేలు యొక్క ఆత్మ మీలో ఉంది. ఆ యొక్క యెజబేలు యొక్క ఆత్మ ఏం చేస్తుందంటే కొంతమందిలో దూరి మారు మనసు పొందనేవాది ప్రియులారా. సుందర్ సింగ్ గారు కూడా అదే స్పష్టంగా రాశారు. అపవాది 99% నిన్ను ఆత్మీయతలో, భక్తిలో, ప్రేమలో, సంఘంలో, సంఘ పరిచర్యలో అన్ని విషయాల్లో నిన్ను బలపరుస్తాడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను ప్రోత్సహిస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ నిన్ను ఒక్కదానికి దూరంగా ఉంచుతాడు. ఇదేంటో తెలుసా? మారు మనసుకి నిన్ను దూరం చేస్తాడు ప్రియులారా. అలా మారు మనసుకి దూరం చేసినప్పుడు ఇక్కడ ప్రభువారు పలుకుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఏవండి, నీ ప్రవక్తని చెప్పుకొనుచున్న యెజబేలు స్త్రీ నీవు ఉండనిచ్చుచున్నావు. చాలా మందిలో ఆత్మ ఏలుబడి చేస్తూ ఉంటుంది ప్రియులారా. ఎన్ని సంవత్సరాల నుంచి బోధ వింటున్నా సరే మారు మనసు పొందని వారిలో ఉన్నటువంటి ఆత్మ ఏంటో తెలుసా?
ఏవండి యెజబెలు యొక్క ఆత్మ. విగ్రహాలకి అర్పించిన దాన్ని ఏవండి తినేటువంటి వారు ఉంటారు. ఆదివారం ఏవండి దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఆ యొక్క కార్యక్రమాల్లో పాలుబంపులు పొందేవారు ఉంటారు ప్రియులారా. ఎంత భయంకరం అండి అది. ఒక దినాన అవన్నీ ఏమైపోతాయి, ఈ లోక దేవతలన్నీ ఒక దినాన ఏమవుతాయి ప్రియులారా, ఆయన ఎదురుగా సాగిల పడతాయి. మనం వాటికి సాగిల పడితే మనకి ఎలాంటి ప్రయోజనం వస్తుంది? మారు మనసు పొందనటువంటి క్రియలు ప్రియులారా. తర్వాత ఏవండి జార చోర కార్యాలు ప్రియులారా. ఎలాంటి దొంగ మనసు ఈ రోజున ప్రేమ విందులో దొంగ మెట్టు కలిగిన వారు ఉన్నారని ఏవండి బైబిల్ కూడా హెచ్చరిస్తా ఉంది ప్రియులారా. కాబట్టి సమయం అయిపోయింది. ఈ రోజున మారు మనసు పొందని వారు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 6వ దూత బోర ఊదినప్పుడు 20 కోట్ల మంది ఈ యొక్క గుర్రం వేసుకుని వస్తారు ప్రియులారా. ఎంత భయంకరమైనటువంటి బాధ, ఎంత భయంకరమైనటువంటి వేదన. నరకం గురించి కొన్ని విషయాలను విన్నావు ఏవండి. కాబట్టి మనం కూడా ఈ యొక్క ఆత్మీయతలో మనం ఎదిగేవారుగా, ఈ యొక్క మెట్టుని మనం సంపాదించేవారుగా మనం ఉండాలి ప్రియులారా. ఏవండి కొంతమందిలో ఒక విగ్రహం, భయంకరమైనటువంటి విగ్రహం ఏంటో తెలుసా? వారే. నీలో ఉన్నటువంటి భయంకరమైన విగ్రహం ఏంటంటే నువ్వే ఉంటావు. ఏవండి మన సొంత ఏవండి నీకు తెలిసిన భక్తి ఏదో ఒకటి ఉంటుంది, దాన్ని ఎదురుగా పెట్టుకుని వెళ్తూ ఉంటారు ప్రియులారా. మనకు తెలిసిన భక్తిని మనం ఏం చేసుకుంటాం అంటే ఒక విగ్రహంగా చేసేసుకొని ఏదో కొన్ని రెఫరెన్సులు దానికి అడ్డం పెట్టుకొని ఏమంటే మారు మనసు లేకుండా దేవుడు ఇక్కడ ఏమని బైబిల్లో ఇక్కడే ఒక చోట ఏమని రాయబడి ఉందంటే, ఆయన హృదయాన్ని అంతరంగంగా హృదయ లోతుని ఎరిగి ఉన్నాడన్న సంగతి ఏమండి మర్చిపోయారు. 23వ వచనం చూడండి ప్రియులారా. శ్రమల పాలు చేతును, దాని పిల్లలను నిశ్చయముగా చంపేదను, అందువలన ఏమండి అంతర రంధ్రములను హృదయములను పరీక్షించేవాడు నేనే అని ఏమండి సంగములన్నీ తెలుసుకొనును అని అక్కడ రాసింది ప్రియులారా. ప్రభువారు అంతరంగాన్ని పరీక్షిస్తారు. కొంతమంది అంతరంగాన్ని ఏమండి నీ యొక్క అంతరంగాన్ని నీ ఆధీనంలో ఉంచుకొని సెల్ఫ్ మేడ్ ప్రియులారా, స్వయాన్ని ఉంచుకొని వారు ఏం చేస్తారంటే అంతరంగంలో పైన నీ క్రియలన్నీ కూడా బాగున్నాయి, ఏమంటే తుయితేర సంఘంతో క్రియలన్నీ కూడా బాగున్నాయి, కానీ నీలో ఒక ఆత్మని ఉండనిచ్చావు. అదేంటో తెలుసా? నీ అంతరంగాన్ని క్రీస్తుకి ఇవ్వలేదు. అందులో కొన్ని ఏవండి చోర కార్యాలు జరుగుతూ ఉన్నాయి, అందులో కొన్ని విగ్రహాల ప్రభావాలు చోటు చేసుకుని ఉన్నాయి. వారి యొక్క ఏవండి బిడ్డలు ఏం చేయబడతారని రాస్తుంది ప్రియులారా ఇక్కడ. అయ్యో చంపబడతారు. తర్వాత ఏవండి దేవుడు అంతరంగాన్ని పరీక్షిస్తాడే అని ఎప్పుడు తెలుసుకుంటారు? వారు శ్రమల పోలైన తర్వాత వారు తెలుసుకుంటారు ప్రియులారా. కాబట్టి నీ అంతరంగాన్ని క్రీస్తుకిస్తే ఏవండి ఎంత బాగుంటది ప్రియులారా. మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.